వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. ఆగస్టు 3, 4న మధ్యప్రదేశ్ రాజధాని భూపాల్లోని కోలార్ రోడ్డులో గల ఆర్ఎన్ఎం ఎల్ఎంసిడి విశ్వవిద్యాలయం సెమినార్ హాల్లో జరిగే గౌడ జాతీయ సమ్మేళనం కోసం గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ తెలంగాణ రాష్ట్రం నుండి జాతీయ అధ్యక్షులు, తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేడి నర్సాగౌడ్, జాతీయ సెక్రటరీ జనరల్ రాగుల సిద్ధిరాములు గౌడ్, జాతీయ ప్రధాన కార్యదర్శి బాలేశం గౌడ్, జాతీయ అధికార ప్రతినిధి హైకోర్టు న్యాయవాది బాలసాని సురేష్ గౌడ్లతో పాటు పలువురు తెలంగాణ జిల్లాల అధ్యక్షులు వెళ్లడం జరిగింది. మోకుదెబ్బ జాతీయ నాయకులను రామగుండం రైల్వే స్టేషన్లో ఘనంగా సన్మానించారు. పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు బెందె నాగభూషణం గౌడ్, రాష్ట్ర నాయకులు బాలసాని స్వామి గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం రవి గౌడ్, జిల్లా నాయకులు వడ్లకొండ మహేందర్ గౌడ్, గౌడ జన పోరాట సమితి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి మోకుదెబ్బ జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీ నిర్దేశంలో మధ్యప్రదేశ్ భోపాల్లో జరగబోతున్నటువంటి జాతీయ మహాసభకు ఇక్కడి నుంచి బయలుదేరి దాదాపు 20 మంది రాష్ట్ర జాతీయ నాయకులు బయలుదేరి వెళ్తున్నారు. అక్కడ జరిగే సమావేశంలో పాల్గొని భారతదేశంలో గల వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి జరుగుతుంది. భాషా ప్రాతిపదికన కాకుండా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వివిధ పేర్లతో పిలువబడే గౌడ జాతిని ఐక్యం చేయడానికి, దేశంలో ఉన్నటువంటి ఒకే కుటుంబం గౌడ కుటుంబంగా మార్చాలనే సదుద్దేశంతో మరి వధువర్ల వేదిక కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సమావేశానికి, ఈ సమ్మేళనానికి అంతర్జాతీయ వధువరులు కూడా చేస్తున్నారు. మరి మేము కోరుకున్నది ఒకటే, మోకుదెబ్బ ఏంటి అంటే వసుదైక కుటుంబంగా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ పేర్లతో పిలువబడే మరి వృత్తి చేసుకునే వారే కాకుండా వివిధ ఇంటలెక్చువల్స్ను ఐక్యం చేసి మరి భారతదేశంలో జరుగుతున్నటువంటి కుల దోపిడీ వ్యవస్థ నుంచి నిర్మూలించాలి. మరి ఏదైతే ఈనాడు ఇంత దాదాపు జనాభాలో 20% ఉన్నటువంటి గౌడ్లకు దేశవ్యాప్తంగా కూడా చాలా అన్యాయం జరుగుతుంది. మరి ప్రభుత్వం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఏదో అట్టడుగు వర్గాలకు సంబంధించిన వారిగా కాకుండా మాకు కూడా రాజ్యాంగ ఉద్దేశంతో మరి రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి నాయకులకు మా యొక్క సందేశాన్ని తెలియజేయడానికి మేము వెళ్తున్నాము. మరి మా వైపు నుంచి కూడా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాము. జై గౌడ వధువరులందరూ కూడా దేశ విదేశాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వధువరుల పరిచయం నిర్వహించడం జరుగుతుంది. దానికి తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి పొలిట్ బ్యూరో, మోకుదెబ్బ పొలిట్ బ్యూరో నాయకత్వం దాదాపు 20 మందిగా బయలుదేరడం జరుగుతుంది. మా ప్రధాన లక్ష్యం వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి గౌడ, శెట్టి, బల్జా, ఈడిగా, నాడర్, గుప్తా వివిధ పేర్లపై ఉన్నటువంటి గౌడ కులస్తులందరూ కూడా ఐక్యం చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గౌడ రోజులలో సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను నెరవేర్చడం కొరకు, బడుగు బలైన వర్గాలకు రాజ్యాధికారం రావడం కొరకు కృషిలో భాగంగానే వల్ల రేపు 2 రోజులు ఆగస్టు 3, 4 తారీఖు నాడు జరిగిన సమ్మేళనాన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గౌడ సామాజిక వర్గ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని గౌడ సోదరులు, ఉద్యమకారులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలిపిస్తున్నాం. జై మోకుదెబ్బ, గౌడ కులస్తుల ఐక్యత, కార్మికుల ఐక్యత.